హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చిన్నపిల్లలకి ఉగ్గు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పప్పు దినుసులు తీసుకోవాలి. ఒక కప్పు బియ్యానికి సరిపడా అరకప్పు పప్పు దినుసులు తీసుకోవాలి. 4-5 బాదం, 5-6 వాల్నట్స్, 5-6 క్యాష్యూ నట్స్, అరకప్పు శనగపప్పు, అరకప్పు పల్లీలు, అరకప్పు మినప్పప్పు, అరకప్పు శనగపప్పు, అరకప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఇందులో వేయనట్టు కొంచెం వాము వేయాలి, కొంచెం జీరా కూడా వేయాలి. ఇవన్నీ బాగా ఒక బౌల్లోకి తీసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు కలపాలి. ఇప్పుడు వీటిని చాలా బాగా 2-3 సార్లు కడగాలి. ఇలా కడిగిన తర్వాత అందులో ఉన్న నీటిని వంపి ఎండకు ఆరబెట్టాలి. ఇలా చాలా బాగా ఆరిన తర్వాత వాటిని దోరగా పెనంపై వేయించాలి. దోరగా వేయించిన ఈ పప్పు దినుసులని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, పౌడర్ లాగా. స్టవ్ని సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. ఈ వచ్చిన పౌడర్ని ఎయిర్ టైట్ కంటైనర్ అంటే ఒక గ్లాస్ జార్లో కానీ ఒక టైట్ టిఫిన్లో కానీ మనం స్టోర్ చేసుకోవాలి. ఇది ఒక 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మనం. ఈ పౌడర్ని 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ తీసుకొని దానికి తగిన నీళ్లు, ఒక చిన్న గ్లాస్ నీళ్లు తీసుకొని చిటికెడు ఉప్పు వేసి ఆ నీళ్లు బాగా మరిగాక పౌడర్ అందులో వేసి బాగా కలపనివ్వాలి. ఇలా ఉండలు కాకుండా బాగా మిశ్రమాన్ని కలుపుతూనే ఉండాలి మనం. ఇలా ఉడికిన మిశ్రమాన్ని మరో బౌల్లోకి తీసుకొని కాస్త నెయ్యి వేసి చల్లార్చి పాపకు తినిపించాలి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.